హాయ్ అండి అందరికీ. ఈరోజు సండే ఈవినింగ్ అండి. మా బాబు రోజు క్రికెట్ ఆడాలి అని అంటూ ఉన్నాడండి. తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టము. కానీ మా ఇంటి దగ్గర క్రికెట్ ఆడడానికి సరిపడా ప్లేస్ అయితే లేదండి. సో ఈరోజు ఈవినింగ్ ఇలా కొంచెం బయటకు తీసుకొని వచ్చామండి పిల్లలిద్దరిని. సో వాళ్ళ నాన్న కూడా వాళ్ళతో పాటు క్రికెట్ ఆడుతున్నారండి. నాకైతే క్రికెట్ మ్యాచ్లో ఎంతమంది ఉంటారో సరిగా అయితే తెలియదు, కానీ మాకున్నది మాత్రం ఇక్కడ 3 మెంబర్స్ అనండి. మా పిల్లలిద్దరు, మా ఆయన. సో మా ఆయన అయితే బౌలింగ్ చేస్తున్నారండి, మా బాబు బ్యాటింగ్ చేస్తున్నారు. వాడికి క్రికెట్ అంటే చాలా చాలా ఇష్టం అండి. 3 డేస్ ఇంకా మా ఆయన క్రికెట్ చూస్తూ ఉన్నారండి. చూసినప్పుడు మా వాడు అంటున్నాడండి, నేను క్రికెట్ ఆడుతా అని. సర్లే పోనీ ఈరోజు సండే ఈవినింగ్ కదా అని ఇలా బయటకు తీసుకొచ్చామండి. మేము వచ్చిన ప్లేస్ అయితే మేము ఉండే ప్లేస్కి ఒక 3 కిలోమీటర్స్ లాగా ఉంటుందండి. చాలా బాగుందండి ఈ ప్లేస్. చుట్టూ గ్రీనిష్గా ఉంది, ఓపెన్ ఫీల్డ్ అండి, ఎవరైతే లేరు. చాలా బాగుందండి వ్యూ చూడడానికి. ఇది చుట్టూ గ్రీనిష్గా ఉంది. ఇక్కడైతే ఒక ఇల్లు ఉందండి, అక్కడ ఎవరు 2 అబ్బాయిలు, అవి మొత్తం కోళ్ళు. అక్కడ చూడండి ఆ కోళ్ళు, ఒక 2 ఏమో ఆవులు ఉన్నాయి. కుక్కలు, కోళ్ళు అన్నీ వాళ్ళు ఫీడ్ చేస్తూ ఉన్నారండి. సో అది తప్ప సరౌండింగ్లో ఇంకైతే ఎవ్వరు లేరండి. సో ఇక్కడ ఈ ప్లేస్ బాగుందనిపించింది, ఇక్కడ ఆపేసామండి బండి. సో ఇక్కడ మా బాబు, మా ఆయన, మా పాప ముగ్గురు క్రికెట్ ఆడుతున్నారండి. మా పాప చూడండి ఏదో కొంచెం స్నాక్స్ తెచ్చాను, వాటర్. మా పాప బౌలింగ్ నేను చేస్తా ఉంటుందండి బౌలింగ్. అందుకని వాళ్ళ నాన్న బాల్ మా పాపకి ఇస్తున్నాడు. చూడండి బాల్ ఎలా వేస్తూ ఉందో. ఇలా పిల్లలతోటి మనం కూడా ఒక చిన్న పిల్లల్లాగా వాళ్ళతో పాటు ఆడుతూ ఉంటే చాలా చాలా హ్యాపీగా ఉందండి. చూడండి బాల్ ఎలా వేస్తూ ఉందో. మా బాబు అయితే సచిన్లా ఫీల్ అయిపోతున్నాడండి. ఆ క్యాప్ పెట్టిన స్టైల్ చూడండి, ఆ బ్యాట్ని పెద్ద స్టైల్గా బ్యాట్ కొడుతూ ఉన్నాడు. తను బౌలింగ్ చేస్తే బాబు బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. నాకు పెద్దగా క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ అయితే లేదండి, కానీ మా వాడికి అదేంటో, వాడికి ఎలా ఇంట్రెస్ట్ వచ్చిందేమో తెలియదు, కానీ ఎప్పుడు చూసినా ఇంట్లో కూడా అంతేనండి. నేను క్రికెట్ ఆడుతా, నాకు బాల్ వేయి, నేను బ్యాటింగ్ చేస్తా అంటూ ఉంటాడండి. సరే చూద్దాము, చాలా రోజులు ఇంకా పాపం ఇష్టపడుతూ ఉన్నాడు కదా అని ఈరోజు బయటికి ఇలా తీసుకొచ్చాము. బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడండి పిల్లలైతే ఇద్దరును. వాళ్ళ నాన్ననైతే వదలట్లేదు, బాల్ వేయి అంటూ. మధ్యలో మా పాప ఒకతండి బ్యాగ్ని అసలు వదలట్లేదు. కాసేపు ఆడిన తర్వాత టైర్డ్ అవుతారు కదా, స్నాక్స్ ఏమైనా తింటారు అని తీసుకొని వచ్చానండి. తను ఆ స్నాక్స్ బ్యాగ్ని అస్సలు వదలట్లేదు. స్నాక్ బ్యాగ్ వేసుకొని వాళ్ళ వైపు తిరుగుతూ ఉందండి. చూడండి వాళ్ళ నాన్న హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడండి, కూతురు కొడుకు అలా ఆడుతూ ఉంటే. ఇలాంటి మూమెంట్స్ అసలు చాలా చాలా బాగుంటాయండి. మా బాబు చూడండి బ్యాట్ కొట్టే స్టైలు, ఇలా తిప్పి ఇలా కొట్టేస్తూ ఉన్నాడు. సో ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి. మేమున్న ప్లేస్కి ఒక 3 కిలోమీటర్స్ అలాగ ఉంటుందండి. అంత గ్రీనిష్గా ఉంది, వ్యూ అయితే చాలా చాలా బాగుందండి. సో ఇది ఈవినింగ్ 5 o'clock టైమింగ్ అండి. చాలా బాగుంది ఇక్కడైతే, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేసు. సో వాళ్ళు ముగ్గురు ఆడుకుంటూ ఉన్నారండి. నేనైతే వీడియో ఆడి అలసిపోయినారు పాపము. వాటర్ బ్రేక్ అంట, వాటర్ తాగుతున్నారు. బిస్కెట్ ఏమో తెచ్చినాను, అది తినాలని మా పాప అప్పటి ఇంకా ట్రై చేస్తూ ఉంది. వచ్చినప్పుడు ఇంకా బిస్కెట్ తింటా అని. మా బాబు అయితే కొంతసేపు బాగా ఆడాడండి, బాగా ఎంజాయ్ చేశాడు. టైర్డ్ అయిపోయినట్టున్నాడు, వాటర్ తాగుతూ ఉన్నాడు. సో కొద్దిసేపు ఆడుకున్న తర్వాత వాటర్ బ్రేక్ ఇచ్చినట్టున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి మేమైతే సండే రోజు. ఆడి అలసిపోయినారు పాపం, స్నాక్స్ తింటా ఉన్నారు. ఎన్ని 6 కొట్టినావు పున్విత్ నువ్వు? ఎన్ని 6 కొట్టినావు, ఎన్ని 4 కొట్టినావు? 4 6. ఒకటే 4ఆ, 2 4సా? 4. నువ్వనికా 4 కొట్టినావా? వావ్, 1ఆ? ఓకే, స్నాక్స్ బ్రేక్ ఇప్పుడు. స్నాక్స్ బ్రేక్.